దేశంలోకి చొరబడ్డటువంటి బంగ్లాదేశీలందరూ కూడా ఎక్కువగా ఎక్కడొస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ ఇట్టించోళ్ళు కూడా త్రూ నేపాల్ ద్వారా కానీ బంగ్లాదేశ్ ద్వారా కానీ భారత్లోకి అడుగుపెట్టేసి బెంగాల్ నుంచి గిరిజన ప్రాంతాలను వాళ్ళు ఎంచుకుంటున్నారు. అక్కడ ఎందుకంటే గిరిజనులు పట్టించుకోరు, వాళ్ళ దోన వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఆ రోడ్డు మీదనే వీళ్ళు ముందు గుడారాలు వేసుకుంటారు, ఆ తర్వాత షెడ్ వేసుకుంటారు, ఆ తర్వాత చిన్న బిల్డింగ్ కట్టేసుకుంటారు. రూల్ ప్రకారం అయితే కనుక గిరిజన ప్రాంతాల్లో మనం కూడా ఇల్లు కొనుక్కోవడానికి లేదు, ఇల్లు కట్టుకోవడానికి లేదు. కానీ వీళ్ళు మాత్రం కట్టేసుకుంటారు. ఎవరు తీసేయాలి వాళ్ళని? అక్కడ ఐటీడీఏ లాంటి వాళ్ళు తీసేయాలి. ఐటీడీఏ లాంటి వాళ్ళకి అలాంటి ఫోర్స్ ఉండదు. వాళ్ళకి ఆ ఫోర్స్ ఇచ్చి తీయించాలంటే పోలీసులు ఇవ్వాలి. పోలీసులు ఇవ్వాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆ ఏరియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళకి కూడా ఓట్లు ఇప్పించేసి వాళ్ళకి కూడా ఆ రాజకీయాల్లోకి తీసుకొచ్చేసేటప్పటికి అక్కడ ఇక వాళ్ళు స్థిరత్వం ఏర్పాటు చేసుకున్నారు. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? 1000 మంది గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు 400 మంది ముస్లింలు ఉంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు అవుతున్నారు. ఇదే విషయాన్నే పదే పదే చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బంగ్లాదేశ్లు రోహింగ్యాల చొరబాట్లను జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మోడీ ఆరోపించారు. వీరి చొరబాట్ల కారణంగా సంతాల్ పరగణాలు, కొల్హాన్ ప్రాంతాల్లో జనాభా అసమతుల్యతలు ఏర్పడి రాష్ట్రానికి ముప్పుగా పరిణమించిందన్నారు. అక్కడ గిరిజన జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాటుదారులు పంచాయతీ వ్యవస్థల మీద పెత్తనం సంపాదించి భూములను ఆక్రమిస్తూ రాష్ట్రానికి చెందిన కుమార్తెల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి జార్ఖండ్ పౌరుడు అభద్రతా భావంతో ఉన్నారన్నారు మోడీ. జంషెడ్పూర్లోని గోపాల్ మైదాన్లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన పరివర్తన మహార్యాలీలో మోడీ ఈ స్పీచ్ ఇచ్చారు. కానీ జనం పట్టించుకుంటున్నారా? వాళ్ళ పీకల మీదకి వచ్చిన రోజున బీజేపీ ఏం చేసింది, ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, నోటికి మాటలేంటి, అదెందుకు చేయవు ఇదెందుకు చేయవు అని చెప్తారు. కానీ అది పక్కన వస్తున్నటువంటి తప్పుని సరిచేయడానికి తగిన విధంగా ఇప్పుడు అస్సాంలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అక్కడ ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్లో కుదరట్లేదే, రాజస్థాన్లో కుదరట్లేదే, అంటే ఇప్పుడు ఇదివరకు కుదిరింది. ఛత్తీస్గఢ్లో కుదరట్లేదే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే ఈ చొరబాటుదారులను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బహిరంగంగా ఆహ్వానిస్తున్నటువంటి కర్ణాటక దానికి సాక్ష్యం. నరేంద్ర మోడీ మొత్తుకున్నా, ఎవడు మొత్తుకున్నా అక్కడ మాత్రం మార్పు లేదు. మన ఇంటి పీక మీద కత్తి వచ్చిన రోజున మాత్రమే మనం మాట్లాడుతూ అప్పటికంతా పూర్తయ్యాక ఎవడో ఒకరిని తిడతా ఆ ఊరు వదిలేసిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.